హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇటు చూడండి, అమ్మేమో నీట్గా పూజ చేస్తారు. మా అమ్మాయిల పూజ గది చూడండి. ఇంతకు ముందు కూడా వీడియోలో నేను చూపించాను, కానీ ఇప్పుడు చేశారు చూడండి. నీట్గా పూజ చేసి ఇది ఇలాగ రోజు చేస్తారండి. అమ్మ ఓపిక మీద కూర్చొని చేస్తారు. కాళ్ళు నొప్పులు అమ్మకి ఉంటాయి, కాళ్ళు నొప్పులు వాసిపోతుంటాయి, కానీ పూజ అంటే ఓపిక మీద చేస్తారు. చూడండి, ఈరోజు మరి అమ్మ బ్రేక్ఫాస్ట్ చేస్తారో లండి చూద్దామా. చూడండి, మా అమ్మ కూర్చొని నిల్చొని చేస్తున్నారు చూడండి. ఇక్కడేమో మసాలా వడ ముద్దండి. ఇక్కడేమో చూడండి కొన్ని చేశారు, మరి కొన్ని నడుస్తున్నాయి. మసాలా వడకి కాంబినేషన్గా ఇక్కడేమో అమ్మ పల్లీల చట్నీ చేశారు చూడండి. ఇక్కడ వచ్చి ఇదేటో గెస్ చేయండి. గెస్ ఎందుకు నేనే చెప్పేస్తాను. ఇదేమో గుమ్మడికాయ రొట్టె అంటారండి. ఇది మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. పాతకాలదే కానీ టేస్ట్ బాగుంటుందండి. ఇది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. చిన్నప్పుడు మాకోసమని అమ్మ ఎక్కువ చేసేవాళ్ళు. ఇప్పుడు ఓల్డ్ మంది తినడం తగ్గించారు. వేరే వేరే ఫుడ్ ఐటమ్ వచ్చేయడం వల్ల ఇది మరి తినడానికి ఎవరు పెద్దగా లైక్ చేయడం లేదు, కానీ టేస్ట్ బాగుంటుంది. మీలో బోల్డ్ మందికి తెలిసి ఉంటుంది, మీరు కూడా తినుంటారు. టేస్ట్ ఎలాగుందో చెప్పండి. ఓకే, చూడండి. నాకు మా చెల్లికి మా పిన్నెలకి చాలా ఇష్టం ఈ సక్కు అంటే, ఈ రొట్టె అంటే. చూడండి, ఇటు పక్క గాలి కూడా అయిపోయినాయి. ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేసేస్తాం. చూడండి, ఇక్కడ రెడీ అయిపోయినాయి. ఓకే, మరి మీరు ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఇంకేట్ చేశారో కామెంట్ చేయండి. బాయ్.